గ్రీన్‌లాండ్ అమెరికా ఆధీనంలోకి వస్తుంది అని తాను విశ్వసిస్తున్నాను అని అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. వ్యూహాత్మకంగా ముఖ్యమైన డెన్మార్క్ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడంలో అతని ఆసక్తికరమైన వ్యాఖ్యలు మనకు అతనికి సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించుకోవాలన్న ఆలోచనలు మనకు తెలుస్తున్నాయి. అయితే ఈ గ్రీన్‌లాండ్ అమ్మకానికి లేదు అంటూ డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్లే ఫ్రెడరిక్సెన్ వేడెక్కిన ఫోన్ కాల్ ద్వారా ట్రంప్‌కు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అంతర్జాతీయ భద్రతకు గ్రీన్‌లాండ్‌పై అమెరికా నియంత్రణ చాలా అవసరమని ట్రంప్ అంటూ ఉన్నాడు. గ్రీన్‌లాండ్ ఇవ్వలేదంటే డెన్మార్క్‌పై సుంకాలు కూడా విధిస్తానని ట్రంప్ బెదిరించినట్లు సమాచారము. ఏదేమైనా గ్రీన్‌లాండ్ మరియు పనామా ఖాతాలు ఈ రెండింటిని నేను స్వాధీనం చేసుకునే దానికోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను, సైనిక బలగాలను ఉపయోగిస్తాను అని అధికారం ముందు నుంచి కూడా ట్రంప్ అంటూ ఉన్నాడు. డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయాలన్న ఈ ఆలోచన ప్రతిపాదించడంలో అతనికి ముందున్న సామ్రాజ్యవాద నేతలను కూడా అతను గుర్తుకు తెస్తూ ఉన్నాడు. నెపోలియన్ బోనాపార్టీ ఇతను కూడా తన కాలంలో భూభాగాన్ని విస్తరించి సామ్రాజ్యం పెంపొందించుకోవడం మనకు తెలిసిందే. ఆ తర్వాత అప్పట్లో అమెరికా అధ్యక్షుడు థామస్ జెఫర్సన్ ఫ్రాన్స్ నుండి లూసియానాను కొనుగోలు చేశాడు. ఇది అమెరికా భూభాగాన్ని రెండింతలు చేసింది. ఆ తర్వాత 1867లో కూడా అమెరికా రష్యా నుండి అలస్కాను కొనుగోలు చేసింది. ఇది కూడా వ్యూహాత్మకమైన ప్రాముఖ్యాన్ని మెరుగుపరచడం కోసం చేపట్టిన చర్య ఆ రోజుల్లో. అయితే డెన్మార్క్ ప్రధానమంత్రి ఏమంటున్నారంటే గ్రీన్లాండ్‌ను అమ్మడం కానీ, లేదా అమెరికాకు ఇవ్వడం కానీ పూర్తిగా వాళ్ళ ఇష్టమే, ప్రజల ఇష్టమే. డెన్మార్క్ గ్రీన్లాండ్‌ను స్వతంత్ర ప్రాంతంగా మాత్రమే చూస్తా ఉంది. అక్కడి ప్రజలు స్వీయ పాలనా హక్కుల్ని కోరుకుంటూ ఉన్నారు. గ్రీన్లాండ్ డెన్మార్క్ సామ్రాజ్యానికి భాగమైన స్వతంత్ర ప్రాంతము. కాబట్టి అక్కడి ప్రజల అభిప్రాయాన్ని మేము గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది అని ఏమంటున్నారు. అంతేకాకుండా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా అక్కడి ప్రజలే తీసుకోవాలి అని కూడా ఆమె అంటూ ఉన్నారు. గ్రీన్లాండ్ మీద అమెరికాకు ఆసక్తి ఎందుకో చూద్దాం. నెంబర్ 1 ఏమంటే ఆర్కిటిక్ ప్రాముఖ్యత. అంటే గ్రీన్లాండ్ ఆర్కిటిక్ ప్రాంతానికి సమీపంలో ఉంది. ఇది వ్యూహాత్మకంగా చాలా కీలకమైన స్థానం. ఆర్కిటిక్‌లో కొత్త వాణిజ్య మార్గాలు కానీ, సహజ వనరుల ప్రాముఖ్యత కానీ పెరుగుతుంది అని అమెరికా భావిస్తా ఉంది. ఇంకా రెండవ దానికొస్తే సహజ వనరులు. గ్రీన్లాండ్‌లో బ్రహ్మాండమైన ఖనిజాలు, నూనె, గ్యాసు ఇలా ఎన్నో వనరులు చాలా ఉన్నాయి అని అమెరికా అంచనా వేస్తా ఉంది. ఇంకొకటేమంటే మూడవది భద్రతా ప్రయోజనాలు. గ్రీన్లాండ్ నుండి మొత్తం భూభాగాన్ని పర్యవేక్షించడానికి కానీ, రక్షణ కార్యక్రమాలని సులభంగా నిర్వహించవచ్చని, ముఖ్యంగా రష్యా, చైనా వంటి దేశాలపై కార్య కార్యకలాపాల మీద నిఘా పెట్టొచ్చు. ఈ ప్రాంతం అయితే అనుకూలంగా ఉంటుంది అనేసి. అంతేకాకుండా 1946లోనే అమెరికా గ్రీన్లాండ్ కొనుగోలు చేసేదానికి ప్రయత్నం చేసింది. ఎందుకంటే అది వారి భౌగోళిక, రాజకీయ ప్రాధాన్యతను పెంచుతుంది అని భావించింది. కానీ అప్పట్లో అది కుదరలేదు. ఈ కారణాల వల్ల గ్రీన్లాండ్ మాకు కావాలని అమెరికా ఆసక్తి చూపుతా ఉంది. ఈ గ్రీన్లాండ్ భూభాగము 21,66,086 చదరపు కిలోమీటర్లుగా ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దీవి అని అంటా ఉన్నారు. దీని ప్రధాన లక్షణాలు ఏమి అంటే గ్రీన్లాండ్ భూభాగంలో సుమారు 80% పైగా మంచుతోని కప్పబడి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దీవి. ఇంకపోతే గ్రీన్లాండ్ భూభాగం ఎంత విస్తారంగా ఉన్నా జనాభా మాత్రము తక్కువే. ఎంతున్నారనుకుంటున్నారు? ఓన్లీ 56,000 మంది మాత్రమే ఇక్కడ నివసిస్తా ఉన్నారు. దీని భారీ భౌగోళిక విస్తీర్ణము, మంచుతో నిండిన ప్రదేశాలు, ఈ సహజ వనరుల ప్రాముఖ్యత దీనిని వ్యూహాత్మకంగా ఎంతో కీలకంగా మార్చాయి. అందుకే ఈ గ్రీన్లాండ్ మీద యుఎస్కు కన్నుపడింది. ఇంతకీ గ్రీన్లాండ్ యుఎస్‌తో హస్తగతం అవుతుందా లేదా వేచి చూద్దాం. కాలమే సమాధానం చెప్పాలి. గ్రీన్లాండ్ అందాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి.